హ్యాపీ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్. నేను బ్యాంక్ టీఎస్సీ. సో ఇవాళ మీ ముందు టాపిక్ తీసుకుని వచ్చాను. ఏంటంటే లోన్స్ అంటే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే లోన్స్ అంటే ఈజీగా వచ్చేస్తాయి కదా, దానికేముంది అని అనుకుంటారు. కానీ లోన్స్ అంతా చెప్పినంత సింపుల్ ఏం కాదు. ఎందుకంటే లోన్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, మార్ట్గేజ్ లోను, హౌసింగ్ లోను. సో ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్. సో ఫస్ట్ మనకి లోన్కి వెళ్ళే ముందు మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇనిషియల్గా ఏంటంటే మన సిబిల్ ఎంత ఉంది అంటే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి అబోవ్ 700 ఉంది అనుకోండి, మన రిక్వైర్మెంట్ బేస్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరంగా మనకి అనుకూలంగా దొరుకుతుంది. అదే మనకి 700 తక్కువ ఉంది అనుకోండి, మనము బాగా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడి ఇంకా మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా ప్లస్ ఈఎంఐ అనేది కొంచెం ఏంటంటే బర్డన్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మన మంత్లీ శాలరీ అంటే మనకి ఇన్కమ్ పరంగా కావచ్చు, లేకపోతే శాలరీ పరంగా దాంట్లో 80% బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అది కూడా మనం కన్సిడర్ చేసుకొని మన ఎలిజిబిలిటీ తగ్గట్టు, ఒకవేళ ఎందుకంటే మనం తీసుకొని మనం బాధపడే కన్నా తీసుకునే ముందు ఎవరిని ఆలోచించుకొని వెళ్ళామనుకోండి, సో మనము లోన్ తీసుకున్న పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది, మన బర్డన్ అవ్వదు, ఇంకా ప్లస్ అంటే సాఫీగా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో లోన్స్ తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఇది నా ఫస్ట్ వీడియో యాక్చువల్గా. ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఇంకా లోన్స్ పరంగా ఇంకా ఫర్దర్ అవేర్నెస్ తెద్దామన్న ఆలోచన ఉంది. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీరు నా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.